ఇగో మన హైదరాబాద్ సిటీలా కూకట్పల్లి కేపీహెచ్బి తెల్వనోడు ఉండడు. గంత ఫేమస్ అవి. ఏదో జాతర సాగినట్టే రోజంతా జనాల సందడి కనిపిస్తుంది ఆడ. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, హోటళ్ళు ఉంటాయి. అబ్బో ఏం లేవు చెప్పుడ్రి. ఇక వయసు పోరకాండ్లైతే ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తారు. ఆడికి పోయినామంటే కండ్లకు కావాల్సినంత పండగ అని కాలేజ్ పోరగాళ్ళే అనుకుంటున్నారంటే ఎన్నెన్ని అందాలు ఆడ కనిపిస్తాయో మళ్ళా చెప్పాలనా. గసంటిది ఇప్పుడు గా కాలేజ్ పోరగాళ్లకు కొత్త తలకాయ నొప్పి వచ్చి పడిందట. కూకట్పల్లికో గట్ల కేపీహెచ్ రోడ్లు ఎంబడి నడుచుకుంటా పోవాలంటేనే గజ గజ వణికిపోతుండ్రు. ఆ పోరీలను చూసి ఎంబడి వాడు ఉంటారు, గా చీటీ మూలు తీసుకొని లోపలేస్తున్నారేమో, గందుకే భయపడుతున్నారేమో అనుకునేరు. గట్ల కాదుల్లా, గా ఏరియాలల్లా కొత్త దోస్తులు మోపైండ్రంట ఈ పోరగాళ్ళకి. హైదరాబాద్ లా ఫేక్ హిజ్రాలు ఎప్పటి నుంచో జనాలను మస్తు ఇబ్బంది పెడుతున్నారన్న ముచ్చట తెలిసిందేనాయే. ఇప్పుడు గా నకిలీగాళ్ళు వయసు పోరగాండ్ల మీద పడి చస్తున్నారట. కూకట్పల్లి కేపీహెచ్ బస్టాండ్లల్లా జర్ర అమాయకంగా కనిపిస్తే, సోపతమ్మాయిలతో కనిపిస్తే గా పోరలను పట్టుకొని ఆగమాగం చేస్తుండ్రంటనులా. గా హిజ్రాలను చూసి దూరం నడుచుకుంటా పోయే పోరగాళ్ళనైతే అస్సలు ఇడిచి పెడతలేరంట. అప్పటికే సిగ్గుతోని సగం, ఏం చేస్తారోనన్న భయంతో సగం, లోపటగా పోరడు చచ్చిపోతుంటే వీళ్ళు తవ్వకు అడ్డం వచ్చి, ఏ పిల్లగా గట్ల దూరం వెళ్ళిపోతున్నావు, పైసల్ది అని బలం చేస్తున్నారట. వాళ్ళు అడుగుతుండ్రు కదా, వాళ్ళతో లొల్లెందుకులే అని జేబులున్న 10, 20 తీసిస్తే గా నకిలీగాలు మస్తు గుస్సైతుండ్రంట. గీ 10 రూపాయలకి ఏమొస్తుంది పిల్లగా, ఏడబెట్టుకోమంటావు, 100 రూపాయలది అని రుబాబ్ చేస్తుండ్రట. అరే నా దగ్గర పైసలు లేవు అని మనోళ్ళు ఎంత చెప్పినా ఇడుసుడెక్కడిది, పైసలు లేకుంటే ఆన్లైన్ చెయ్యని QR కోడ్ చూపిస్తుండ్రట. ఇంకొకవేళ కొంచెం ధైర్యం చేసి, నా దగ్గర పైసలు లేవు అయినా నేను మీకెందుకు ఇయ్యాలి, నేనేమైనా మీకు బాకీ ఉన్నానా అని ఎవరైనా అడిగిండ్రనుకోండి, ఇంకా అట్లాంటి వాళ్ళకైతే సుక్కలే చూపిస్తుండ్రట. అందరి ముందట బూతులు అందుకుంటుండ్రట. ఎక్కడెక్కడనో తాక్కుంటా చిరాకు తెప్పిస్తుండ్రట. ఇంకా దారుణం ఏంటంటే పైసలు ఇయ్యకపోతే బజార్లోనే బట్టలు ఇప్పి ఇజ్జత్ పోయేటట్టు చేస్తామని బెదిరిస్తుండ్రట. ఇక గిట్ల బెదిరిస్తే అమాయకపు పోరలు ఏం చేస్తారు? ఇజ్జత్కైనా సరే సాయంత్రం సోపతిగాళ్లతోని కలిసి పునుగులో బజ్జీలో తిందామని వెనక జేబులో పెట్టుకున్న పైసలు, లవర్కు ఐస్ క్రీమ్ తినిపిద్దామని దాచుకున్న పైసలు తీసి దేవుడా అనుకుంటగా నకిలీగాల చేతిలో పెడుతుండ్రట. ఈ ముచ్చట అంతా ఒక పెద్ద మనిషి ఎక్స్లా ఆ గదేనుల్లా ట్విట్టర్ అకౌంట్లనంట పోస్ట్ పెట్టి, పోలీసులు జర పట్టించుకోండ్రయ్యా అని బాధ ఎల్లుపోసుకున్నాడు. కండ్లారా చూసిండో ఏమో పాపం అనిపించి ఇక నకిలీ హిజ్రాలు చేస్తున్న రచ్చను కండ్లకు గట్టినట్టు రాసుకొచ్చిండు. ఇంకేముంటది, ఇట్లాంటి పోస్టులు చూస్తే మనోళ్ళు ఊకటరా, జరసేపట్లనే వైరల్ చేసి పెట్టేసిరు. ఇంకా గసొంటి అనుభవాలు ఎదుర్కొన్న అందరు పోరలంతా కూడా కామెంట్లు పెట్టిరు, వాళ్ళ బాధ చెప్పుకుండ్రు. నన్నైతే 299 రూపాయల రీఛార్జ్ చేయమన్నారు బ్రో అని ఒక స్టూడెంట్ అంటే, నేను స్టూడెంట్ అని చెప్పినా ఇడవలేదని ఇంకొకరు అన్నారు. నా దోస్తుకు 100 రూపాయలు ఇచ్చేదాకా ఆగం చేసిండ్రని ఇంకొకరు. ఇట్లా మస్తు మంది చెప్పుకొచ్చిండ్రంటే ఎంత మందిని ఈ నకిలీగాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రో సమజైతుంది. నిజంగా హిజ్రాలు అయితే గిట్లా చేస్తారని నేనైతే అనుకుంటలేనులా. నిజమైన హిజ్రాలు ఆత్మగౌరవం కోసం కొట్లాడతారు గాని గిట్లా కాలేజ్ పోరగాండ్లను నడి బజార్ల పైసలు ఇయ్యమని ఇబ్బంది పెడతారా ఎట్లా? పోలీస్ సార్లు జర ఈ నకిలీగాళ్ళ మీద జర ఓ కన్నేయండ్రి కదా.